కేంద్ర ప్రభుత్వం తీసుకున్న జనగణన నిర్ణయాన్ని స్వాగతిస్తూ కులగణన కూడా చేయాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి శంకర్ డిమాండ్ చేశారు. ఉదయగిరి తహసీల్దార్ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న జనగణన నిర్ణయం కేవలం మెజారిటీ ప్రజల మెప్పు కోసం మాత్రమే అని, మైనార్టీ ప్రజలను ద్వితీయ శ్రేణి ప్రజలుగా చూడాలనుకునే బీజేపీ ఆలోచనను అడ్డుకుని తీరుతామని శంకర్ అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనగణన నిర్ణయం విజయవంతం కావడంతో ఆ క్రెడిట్ను బీజేపీ ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకునేందుకు దేశవ్యాప్తంగా జనగణన చేపట్టాలని నిర్ణయం తీసుకుందని అన్నారు. కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకులు బాబా ఫక్రుద్దీన్ తదితరులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. దేశంలో జనగణన చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. అది కూడా ఇండియా కూటమి ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా తెలంగాణ గవర్నమెంట్లో చేసినటువంటి జనగణన సక్సెస్ అవడంతో ఆ క్రెడిట్ మేము కొట్టేయాలి, ఆ క్రెడిట్ చోరీ చేయాలి అనే ఒక ఉద్దేశంతో బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా జనగణన చేయాలని చెప్పేసి చేస్తూ ఉన్నారు. కానీ దీంట్లో ఉండే ఒక అంతర్మదనం ఏంటంటే వాళ్ళు జనగణన చేసేది హిందువులు ఎంతమంది ఉన్నారనే దానికి ప్రాతిపదికన చేసి మెజారిటీ సభ్యులకు మాత్రమే సిటిజన్షిప్ ఇచ్చి మిగతా మతాల వారిని సెకండ్ రేట్ పీపుల్ గా ఈ దేశంలో చూడాలని చెప్పేసి ఒక లోపల తీవ్రమైన దాడి చేయాలనేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంది. ఇది చాలా అన్యాయం. కొన్ని వేల సంవత్సరాల నుంచి అన్ని మతాల వారు, అన్ని కులాల వారు కలిసి ఐకమత్యంగా ప్రజాస్వామ్యంలో అందరికీ సమానమైన హక్కులతో బతుకుతున్నప్పుడు ఇటువంటి ధోరణి సరైనది కాదని కూడా చెప్తా ఉన్నాం. అలాగే జనగణనలో కులగణన కూడా చేయాలని చెప్పేసి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా ఒక స్టాండ్ తీసుకుంది. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయిలో భాగంగా ఈరోజు ఉదయగిరిలో చేస్తా ఉన్నాం. ఈ జనగణనలో కులగణన చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే అసలు ఎంతమంది నిజంగా పేదవాళ్ళు ఉన్నారు, ఏ కులానికి సంబంధించిన వాళ్ళు బాగా వెనకబడి ఉన్నారు, ఎవరికి మనం రిజర్వేషన్లో ప్రాతినిధ్యం ఇవ్వాలనేదాన్ని కూడా ఈ కులగణన ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి మేము దాన్ని మా మేనిఫెస్టోలో పెట్టుకొని దానికోసం పోరాటం చేస్తా ఉన్నాం. పర్టికులర్గా ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో గత 2-3 నెలల నుంచి మేము పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. అక్కడ చూస్తే ఇక్కడ లోకల్ గా పాతుకుపోయినటువంటి విఆర్ఓ వెంకటేశ్వర్లు అనే అతను ఎన్నో సంవత్సరాల నుంచి రికమెండేషన్ మీద ఇక్కడే ఉద్యోగం చేస్తూ, యాక్చువల్గా ట్రాన్స్ఫర్లు ఉంటాయి వాళ్ళకి, బట్ అవన్నీ కూడా ఆయన వైలేట్ చేస్తూ ఇక్కడే ఉంటూ డబ్బులు తీసుకుంటూ మీకు ఇళ్ల స్థలం కావాలా డబ్బులు ఇవ్వండి అనే పద్ధతుల్లో మా వాళ్ళు కూడా తను పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత ఏదో పొరపాటు అయిపోయిందని చెప్పి వాళ్ళతో చెప్పుకున్నారు. ఎంఆర్ఓ గారు కూడా ఇన్ఫార్మ్ చేశారు. ఇది మంచి పద్ధతి కాదు కాబట్టి పెంచిలయ్య వీళ్ళిద్దరూ దాంట్లో పెంచిలయ్య వెంకటేశ్వర్లు ఇద్దరు భాగస్తులైన దాంట్లో కాబట్టి వీళ్ళిద్దరి మీద ఈరోజు మేము పోలీస్ కంప్లైంట్ ఇవ్వబోతున్నాము. చర్యలు తీసుకోవాలి. ఎంఆర్ఓ గారికి చెప్పినా చర్యలు తీసుకోలేదు కాబట్టి ఈరోజు పోలీస్ కంప్లైంట్ ఇస్తాం వాళ్ళ మీద. ప్రజలకు ఇళ్ల స్థలాలు ఖచ్చితంగా రావాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే గతంలో డిజిటల్ ఆపరేటర్లు వాళ్ళు చేసిన పొరపాట్లకి ఉదయగిరిలో సపోజు ఈయన ఉన్నాడు కాజావల్లి, ఆయన భార్య పేరు మీద ఇల్లు ఉన్నట్టు వాళ్ళు ఎంటర్ చేశారు పొరపాటున, కానీ వాళ్ళకి ఇల్లు లేదు వాస్తవంగా. అట్లాంటివి వెరిఫికేషన్ చేసి ఎంఆర్ఓ గారు షార్ట్అవుట్ చేయాలి. రెవెన్యూ ఇన్స్పెక్టర్స్ కూడా దాని మీద చేయాలి. సర్వేయర్లు కూడా దాని మీద దృష్టి పెట్టాలి. కానీ ఇక్కడ వ్యవస్థ అదేం పనిచేయట్లేదు కాబట్టి దీని మీద మేము ఈరోజు పోలీస్ కంప్లైంట్ ఇస్తాము. అవసరమైతే కలెక్టర్ని కలుస్తాము, గ్రీవెన్స్లో కూడా ఇస్తాము, డిఆర్ఓ గారు కూడా ఇస్తాము. ఇచ్చి పేద ప్రజలకి స్థలాలు అందే వరకు కూడా పోరాటం చేస్తామని తెలియజేస్తాం. ఈరోజు ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం కుల మతాలపై చేస్తున్న పరిగణనలో మనం ఈరోజు మన జిల్లా నాయకులు శంకర్ కిషోర్ గారు రావడం జరిగింది. దీనిపై మనము ఎంఆర్ఓ గారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క ఇంటి స్థలాలపై మేము గత 2 నెలలుగా మేము ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరగడం జరుగుతుంది. దీనిపై విఆర్ఓల అత్యుత్సాహము, అంటే మేము సచివాలయంలో ఆన్లైన్ చేసినప్పటికీ కూడా అత్యుత్సాహం చూపిస్తున్న విఆర్ఓలు దేనికి అనేది మేము ఎంఆర్ఓ కూడా ఈరోజు వివరణ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇళ్ల స్థలాలు ఇవ్వకుంటే మాత్రం భూ పోరాటానికి మేము సిద్ధం అవుతామని చెప్పి ఈరోజు మా జిల్లా నాయకులు కూడా మేము ఈరోజు వినతి పత్రం ఇస్తాము. అలాగే ఎంఆర్ఓ గారిని కూడా కలుస్తామని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాను.